పైన ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఆయన మంత్రి, ఈ ముగ్గురు మంత్రులు ఇద్దరు మంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంపీ టికెట్ ఇవ్వాలనే కోణంలో పట్టుబడుతున్న క్రమంలో ఈ ఖమ్మం టికెట్ పై రాష్ట్ర కాంగ్రెస్ కానీ కేంద్రంలోని కాంగ్రెస్ కానీ జాతీయ స్థాయి కాంగ్రెస్ లో ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీనిపైనే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఖమ్మం టికెట్ పోటాపోటీ ఇంకా తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం రేసులో ముగ్గురు మంత్రుల బంధుగణం పోటీకి సిద్ధమంటున్న కుసుమకుమార్ విహెచ్ ప్రయత్నాల్లో మరికొంతమంది ప్రముఖులు అధిష్టానం ప్రకటన కోసం ఎదురుచూపు. దీనికి సంబంధించి వార్తలు మనం గమనిస్తే ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావుల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. ముగ్గురు మంత్రుల బంధుగణం రేసులో ఉండడంతో టికెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందన్న దానిపై జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి గుమ్మంగా ఉన్న ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కంటే మెజారిటీ తెచ్చుకోవడమే పోటీ అన్నట్లుగా ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 2 జాబితాలు ప్రకటించినా ఖమ్మం అభ్యర్థిని ఖరారు చేయలేదు. జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ముగ్గురు అభ్యర్థులతో పాటు మంత్రులు కూడా తమకున్న లాబింగ్ సామాజిక సమీకరణలు ఉపయోగించి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంత్రుల బంధుగణంతో పాటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమకుమార్, మాజీ ఎంపీ బి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు కూడా పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. వీరే కాకుండా పలువురు బడా వ్యాపారవేత్తలు టికెట్ కోసం నేరుగా అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ సిపిఐ కూటమి విజయం సాధించింది. కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలవగా మిగిలిన 6 సీట్లలో కాంగ్రెస్ విజయడంగా మోగించింది. ఇందులో మధిర నుంచి గెలిచిన భట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా, పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు 7,33,293 ఓట్లు లభించగా ఓటమి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు మాత్రం ఈ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లు 4,67,631 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ కు 2,65,662 ఓట్ల ఆధిక్యత లభించింది. మొదటి నుంచి ఖమ్మం లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచింది. జలగం వెంగళరావు, పివి రంగయ్య నాయుడు, రేణుకా చౌదరి ఖమ్మం నుంచి గెలిచి కేంద్ర మంత్రులయ్యారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన జలగం వెంగళరావు, నాదెళ్ల భాస్కరరావు కూడా ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఎంపీలుగా విజయం సాధించిన వారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉన్న ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సులభమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ తెచ్చుకుంటే చాలు విజయం తమదే అన్న ధీమాతో ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో ఆశావాహుల అధిష్టానం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ నామా నాగేశ్వరరావు పేరును ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. దీంతో అదే సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది. బీజేపీ కూడా మొదట్లో జలగం వెంకటరావు పేరును పరిశీలించింది. అయితే చివరి నిమిషంలో ఖమ్మం జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ఖమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరైనా వస్తే టికెట్ ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉంది. కానీ సొంతంగా పార్టీలో పనిచేసిన ఎవడు కూడా బీజేపీలో గెలుస్తారనే నమ్మకం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అనేక మందికి మెజార్టీ అభ్యర్థులకు ఈసారి బీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు మాత్రం ఈసారి ఎవడు కూడా ఏ స్థానం నుంచి దిక్కులేఖన నాగరికం స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అదేవిధంగా ఇతర స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో లిస్ట్ అనేది ఇప్పటికి కూడా ఫైనల్ కాలేకపోతుంది టిఆర్ఎస్ పార్టీది.